అదే మీరు డైలీ బయట వచ్చి వాకింగ్ చేసి ఏమేమో పని చేస్తారు చూడండి, ఇది యాక్షన్ ఉంటుంది. ఇంటాక్ట్గా ఏమేమి కావాలి అదో మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు దీనికి పని ఇవ్వకుండే అట్లనే పెట్టుకుంటే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ రస్ట్. బ్రెయిన్ రస్ట్ అవుతుంది. బ్రెయిన్ రస్ట్ అయితే పని చేసేలేదు, దానికి పని అది ఎట్లా ఇచ్చేది అదంతా మీకు చెప్తారు. ఇంట్రెస్టింగ్గా ఉందా, బోరింగ్ అవుతుందా? ఏమో బోర్ కొట్టా ఉంటారు, ఎప్పుడు లైట్ చూస్తూ ఉంటారు. సో 3:30 ఎట్లా అవుతుంది బయట పోయేది? ఇంట్రెస్ట్గా ఉందా? ఏమో చెప్తారేమో. ఏం ఆసే బాగుందా? మీరు కరెక్ట్గా 20-25 మంది వస్తే ఇది ఒక పెద్ద కోర్స్. ఇది 10 days కోర్స్. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్, జాయ్ ఆఫ్ లైఫ్ ఫర్ స్టూడెంట్స్. చాలా పెద్దదిగా ఉంది సబ్జెక్ట్. ఇది మీకు ఒక 2-3 సబ్జెక్ట్ మాత్రం నేను ఇప్పుడు 3 days నేను ఇస్తాను. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు మీరంతా ఒక పెద్ద గ్రూప్ చేస్తే ఖచ్చితంగా ఐ విల్ బై హార్ట్ అండ్ టీచ్ ఎవరికి. బట్ రైట్, analyzation, recording, retrieval. It is the duty of the brain. Why the memory is not functioning is there are so many other reasons also. A sorrowful mind, a stressful mind will not work. Sorrowful mind, a stressful mind. Stress అంటే ఏమి? ఒత్తడమా? ఏం చెప్పేది? ఒత్తిడి. కన్నడంలో ఒత్తడం చెప్తాను. కన్నడ తెలుగు రెండు ఒకనే. స్మాల్ చేంజెస్. కన్నడ వస్తుందా? రాదు. అర్థమవుతుందా? మా ఊళ్ళో తెలుగు ఫిలిం వస్తుంది, కన్నడ ఫిలిం రాదు. మీ ఊళ్ళో వస్తుందా? తెలుగు ఫిలిం ఆల్ ఓవర్ ద వరల్డ్ మారుతుంది. కర్ణాటక ఏం చెప్పింది నేను? స్ట్రెస్ ఉంటే ఏమవుతుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 hours కాలేజ్కు లేకపోతే బయట మీరు స్కూల్లో చదివేదానికి పోతారు. మీరు స్ట్రెస్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉందో లేదో, ఏమేమి కావాలో ఏమేమి వద్దు అంతా మీ తల లోపల పోయి పడుతుంది. రోజు ఒక టీ తాగుతాం, ఒక కాఫీ తాగుతాం, స్నానం చేస్తాం. ఒక టైర్డ్నెస్ ఉంటుంది చూడండి, మైండ్కి టైర్డ్ అవుతుంది. ఎట్లా మీరు వర్క్ చేస్తే బాడీకి టైర్డ్ అవుతుంది, అలాగా మీరు ఏం మాట్లాడతారో దాన్ని వినుతారు చూడండి, అప్పుడు మీకు ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. మీ దేహంలో ఏమేమి ఎనర్జీ, వెరైటీ ఎనర్జీ దేహంలో ఉంది, దాంట్లో 70% ఎనర్జీ బ్రెయిన్ కన్స్యూమ్ చేస్తుంది. రెస్ట్ 30% బ్రెయిన్ ఉంది, ఎనర్జీ ఉంది యువర్ బాడీ కన్స్యూమ్స్. మెజారిటీ ఎనర్జీ కన్స్యూమ్ చేసేది బ్రెయిన్. ఎనర్జీ జాస్తి ఎక్స్టెన్స్ అయ్యేది బ్రెయిన్, దానికి టైర్డ్ అవుతుంది. టైర్డ్గా ఉంటేనప్పుడు మీరు ఏమైనా చదివేదానికి కూర్చోంటే మెమరీ వర్క్ చేస్తుందా? ఊరికే ఓపెన్ పెట్టుకుంటారు. ఉన్నావు ఏం చేస్తూ ఉంటావు? మా చదువుతూ ఉంటాము. ఏం చదువుతారు? టైర్డ్గా ఉంటే బ్రెయిన్ వర్క్ చేయదు. టైర్డ్గా ఉండేది ఎట్లా? ఎనర్జీ తీసుకునేది. మీకు చెప్తాను ఎట్లా అది ఎనర్జీ. ఇప్పుడు టైర్డ్గా ఉంది, ఎనర్జీ కావాలి, ఏం చేసేది? అది ఒక సిస్టమ్ ఉంది, నేను చెప్తాను. ఒక లెక్చరర్ బోర్ కొడుతూ ఉన్నాడు, నిద్ర వస్తూ ఉంది, నిద్ర రాకూడదు. టెక్నిక్ ఇస్తాను మీకు. వద్దు నిద్ర వచ్చేదానికి ఏమైనా ఉంటే చెప్పండి. ఏమైనా బాగుందా? ఏమైనా మాట్లాడతాను, చూస్తూ ఉండాలి. రైట్. టైర్డ్ మైండ్, స్ట్రెస్ఫుల్ మైండ్ విల్ నాట్ వర్క్ 100%. వాండరింగ్ మైండ్ ఆల్సో విల్ నాట్ వర్క్. ఏమి వాండరింగ్ మైండ్? బుక్ ఓపెన్ ఉంది, ఆడ మ్యారేజ్ జరుగుతూ ఉంది, కొడతా ఉంటారు.
లేకపోతే రికార్డు వేస్తారు కదా, ఏమో పాటలు వస్తూ ఉంటుంది. కళ్ళు బుక్లో ఉంది, బయట ఉంది. ఎట్లా మెమరీ పనిచేస్తుంది? వాండరింగ్ మైండ్ విల్ నాట్ వర్క్. ఇదంతా ప్రాబ్లం మీకు. I will tell you. Secrets will be opened only after giving Kanika. Yes, sir. Anyway, tomorrow, day after tomorrow, I will tell you how to come out of all these problems. And if you are not well, అట్లంటే మీ ఒళ్ళు బాగలేదు, హెల్త్ ప్రాబ్లం ఉంది, ఈడేమో నొప్పి, మర్చిపోయేది పోతుందా? మీకు ఇంట్రెస్ట్ ఉంది, 2-3 సబ్జెక్టులు కంప్లీట్ చేయాలా, ఇవ్వద్దు. టార్గెట్ వేశారు మీరు, టేబుల్ ఉంది, టేబుల్ వేస్తారా? టేబుల్ ఉందా? టేబుల్ ఉంది, వేస్తారా? ఎట్లా వేసే టేబుల్ చూపిస్తాను. That is called discipline. టైం టేబుల్ వేస్తే మాత్రం సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. లేకపోతే ఎగ్జామినేషన్ టైంలో యాంగ్జైటీ అంటే ఏమి? తెలుగులా ఆతురమా? ఆతంకం, కంగారు,